భారత సైన్యానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఎస్పెషల్లీ కరెక్ట్గా స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని భంగం పరచడం, లేదంటే ఆ సంతోషాన్ని దూరం చేయడం కోసం ప్రతి ఏడాది పాకిస్తాన్ చేసేటటువంటి దాష్టీకంలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో దోడా జిల్లాలో ఉగ్రవాదులు ఎదురయ్యారు. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కానీ ఆ సందర్భంగా ఉగ్రవాదులతో జరిగినటువంటి కాల్పుల్లో భారత ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ వీరమరణం చెందారు. పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం నిన్న జరుగుతున్నది. ఆ టైంలో కావాలని ఇవాళ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని భంగపరచడం, లేదంటే కనుక ఆ రోజున విషాదాన్ని మిగల్చడం అనేటటువంటి పాకిస్తాన్ దాష్టీకంలో భాగంగా జరిగినటువంటిది. అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఒక పౌరుడికి కూడా గాయాలైనవి. ఉగ్రవాదులు ఒక చోట దాగి ఉన్నారన్నట్టు సమాచారంతో భద్రతా బలగాలు దోడాలోని శివగఢ్ అస్సార్ బెల్ట్ అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ చేపట్టి తొలుత 4 మరణించినట్టు భావించారు. అయితే ఒక ఉగ్రవాది హతమైనట్టు అధికారులు నిర్ధారించారు. అదనపు డీజీపీ ఆనంద్ జైన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ కెప్టెన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఉదంపూర్, దోడా, కిస్తార్ రీజియన్లో ఇటీవల కాలంలో ఇది 4వ ఎన్కౌంటర్. గత 4 నెలల్లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడుల్లో సుమారు 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం అన్నటువంటి ఆవేదనాభరితమైనటువంటి అంశం.